దుందుకారుడు ఎవరు? శ్రీమద్ భాగవతము సాక్షాత్తుగా భగవానుని వాంగ్మయమూర్తి. దీన్ని సేవించుట వలన, శ్రవణం చేయుట వలన, పఠించుట వలన మనుష్యుని సర్వపాపము నశించును. శ్రీమద్ భాగవత సప్తాహ శ్రవణం అన్నిటికంటే గొప్పదిగా తలంపబడినది. కలియుగంలో ప్రేతపీడను పోగొట్టి పితృదేవతలకు ఉత్తమ లోకములను కలిగించే ఉత్కృష్ట సాధన శ్రీమద్ భాగవత సప్తాహం వలన మాత్రమే అగును. ఈ విషయం గోకర్ణోపాఖ్యానంలో చెప్పబడింది. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో ఉత్తమమైన పట్టణంలో ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. ధనవంతుడైనప్పటికీ భిక్షాజీవిగా తృప్తిగా ఉన్నాడు. అతని భార్య పేరు దుందులి, కలహప్రియగా పేరు పొందినది. ఆ బ్రాహ్మణుడికి సకల సంపదలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేకపోవడం వల్ల సంతానం కోసం సకల పూజలు వ్రతములు చేసి ఫలము పొందక చింతాక్రాంతుడై నదీ తీరంలో కూర్చుని దుఃఖిస్తూ ఉండగా ఒక సాధువు చూసి అడుగగా తనకు సంతానం లేదని, చివరకు తన పెరటిలోని చెట్లు ఆవుకి కూడా సంతానం లేదని చెప్పగా ఆ సాధువు అతని ఆత్మదేవుని హస్తరేఖలను పరిశీలించి అతని అదృష్టము చూసి 7 జన్మల వరకు సంతాన ప్రాప్తి లేదని చెప్పగా దుఃఖించి బిగ్గరగా ఏడ్చి ఆత్మదేవుడు ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడగా సాధువునకు జాలి కలిగి తన తపశ్శక్తితో మహామహిమాన్వితమైన ఒక ఫలమును ఇచ్చి దాన్ని అతని భార్య భుజించాలని చెప్పి సత్యభాషణము, ఏకభక్తము, నియమములు పాటిస్తూ ఉంటే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పగా ఆత్మదేవుడు ఆ ఫలాన్ని భార్యకి ఇచ్చెను. దుర్మార్గురాలైన అతని భార్య దుందులి ఆ ఫలమును తింటే గర్భధారణ జరుగుతుందని, ఆ గర్భధారణ వల్ల వచ్చే కష్టాన్ని తలుచుకుని తన సోదరికి ఈ విషయం చెప్పగా ఆమె అప్పటికి గర్భవతి అయి ఉండెను. ఆమె దరిద్రురాలు కావడం చేత తనకు పుట్టిన సంతానాన్ని నీకు ఇస్తాను, అప్పటి వరకు నువ్వు గర్భవతిగా నటించమని చెప్పగా సంతోషంతో ఆ మహిమాన్వితమైన ఫలాన్ని పెరట్లో వేయగా గోవు ఆ ఫలమును తినెను. దుందులి ఆ ఫలము తిన్నట్టుగా అసత్యమాడెను. కొంతకాలమునకు దుందులి సోదరి ప్రసవించగా పుత్రుని కనెను. ఆ పిల్లవాడిని దుందులికి ఇవ్వగా ఆత్మదేవుడు తనకే పుత్ర సంతానం కలిగిందని ఆనందపడి ఆ బాలునికి దుందుకారుడు అని పేరు పెట్టెను. ఆ మహిమాన్వితమైన ఫలమును తిన్న గోవు కూడా సర్వాంగ సుందరుడు, నిర్మలమైన తేజస్సుతో దివ్యకాంతితో ప్రకాశించినట్టు ఒక బాలుని ప్రసవించెను. ఆనందపడిన ఆత్మదేవుడు ఆ బాలునికి చెవులు గోకర్ణం వల్లే ఉండటంతో గోకర్ణుడు అని నామకరణం చేశాను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.